యేసయ్యకే స్తోత్రం, యేసయ్యకే స్తోత్రం. క్రీస్తుని స్వరం అనే వాక్యాన్ని ధ్యానించుకున్నదము, గ్రహించుకున్నదము, వాక్యాన్ని బట్టి జీవించదము. పాత నిబంధన యెషయా గ్రంథము 53:5. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానం కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూర్చెను. ఆమెన్. దేవుని పరిశుద్ధ వాక్యానుసారం జీవించడం ఎంత అవసరం. గాయపడ్డ ప్రపంచానికి ప్రభు నీ కోసం నా కోసం సిలువలో వేలాడబడ్డాడు, నలుగగొట్టబడ్డాడు. నిన్ను రక్షించుకున్నటకు, నిన్ను స్వస్థపరచుటకు, నిన్ను పరలోకమునకు చేర్చుకున్నటకు. మరి క్రీస్తుని స్వరం అనే వాక్యాన్ని ప్రతిరోజు మరి యూట్యూబ్, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. ఈ 1 minute వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ప్రతిరోజు మరి క్రీస్తుని స్వరం అనే లైవ్లు వస్తున్నాయి. దానిని మీ యొక్క స్టేటస్లో పెట్టుకోనండి. వాక్యాన్ని ఎల్లప్పుడూ మనము శ్రద్ధ వహించి ధ్యానించి వాక్యాన్ని బట్టి జీవించడము, దేవుని దీవెనలు పొందుకునేదాము. ఆమెన్.